నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఘనంగా శ్రీ కొండ మైసమ్మ తల్లి జాతర మహోత్సవం మండల కేంద్రంలో శ్రీ కొండ మైసమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కొండ మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం నుంచి వస్తున్న ఈ యొక్క జాతర మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుందని, ఊరంతా కుల సంఘాలు పెద్ద మనుషులు గ్రామం అంతా కలిసి గ్రామానికి ఎలాంటి అరిష్టం జరగకూడదని, ఎలాంటి కీడు రాకూడదని, వడగళ్ల వాన కురవకూడదని, రైతులు ప్రజలు అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని, రైతులు పండించిన పంట బాగా పండాలని ఆ కొండ మైసమ్మ తల్లిని ప్రార్థించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే మన కొండ మైసమ్మ తల్లికి ఈ సంవత్సరం కూడా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు మరియు ఎంపీటీసీ గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షలకు అందరూ కూడా ఆశీస్సులమైనము. ఈరోజు మన నూతనంగా ఎన్నికైనటువంటి ఆర్సీనన్న గారి కార్యక్రమానికి రావడము చాలా సంతోషకరము. అమ్మవారు అందరినీ కూడా పాడి పంటలు అన్నీ కూడా మంచిగా ఉండి ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారిని ఉంచుకునే విధంగా అందరికీ మంచిగా పాడి పంటలు మంచిగా వర్షాలు ఉండాలి అని కోరుకుంటూ మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆర్సీనన్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కోనరావుపేట మండల కేంద్రంలో మైసమ్మ తల్లి పండగ నిర్వహించుకోవడం జరిగింది. ఈ పండగకు మనకు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ఆది శ్రీనివాస్కి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలు పెద్దలు చిన్నలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అమ్మవారి పండుగ మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. ఈ పండుగ చేసుకోవడం వల్ల మనకు పంటలు సమృద్ధిగా వండుకుంటూ గ్రామ ప్రజలను అందరినీ ఆరోగ్యాలతో ఉంచాలని ముగిస్తున్నాం. మైసమ్మ పండుగ కార్యక్రమంలో భాగంగానే సనాతనంగా వందలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి రైతులు ప్రజలు వీళ్ళ మైసమ్మ దేవతను నమ్ముకున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ప్రధానంగా ఈ గుట్టకు ఆచరణాత్మకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మన ప్రజలు ఎంతో అలంకరించి మరి పండుగ జరుపుకున్న సందర్భం. మరి ఈ పండుగకు ప్రధానమైనటువంటి మరి ముఖ్య అతిథిగా మరి ఎమ్మెల్యే గారు చీఫ్ మినిస్టర్ గారిని రాజశేఖర గారిని ఆహ్వానించడం మరి ఎంతో సంతోషకరమైన విషయం. మరి అట్లానే మైసమ్మ తల్లి కూడా ఇక్కడ సంబంధించిన ప్రజల్ని అట్లనే పంటల్ని కూడా అంత సమృద్ధిగా కాపాడాలని కోరుతున్నాం. దీవెన ఉండాలని మండల కేంద్రంలో కొండ మైసమ్మ తల్లికి ఊరంతా కూడా ఘనంగా పండుగ జరపడం, గతంలో కూడా ఒకసారి వచ్చి గండి మైసమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడం, కోనరావుపేట మండల కేంద్రంతో పాటు ఈ ప్రాంతంలో అంతా మంచి జరగాలి, ఎలాంటి అరిష్టం జరగకూడదని చెప్పని మొక్కిపోవడం కూడా జరిగింది. ఈనాడు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా కలిపి గ్రామ పెద్ద మనుషులు ఈరోజు గండి మైసమ్మ తల్లికి ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏటా కూడా ఈ గ్రామానికి మండల కేంద్రానికి ఎలాంటి అరిష్టం రాకూడదని, ఎలాంటి కీడు జరగకూడదని, వడగండ్ల వర్షం పడకూడదని, రైతులకు రైతన్నలకు ప్రజలకు అంతా మంచిగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, రైతుల పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండాలని, సకాలంలో చక్కటి వర్షాలు పండాలని చెప్పని మరి కొండ మైసమ్మ తల్లికి ఓ పండుగ వాతావరణంలో ప్రతి ఇంటికి ఒకరి చొప్పున వచ్చి ఆ మైసమ్మ తల్లిని కొలుచుకోవడము, కొలవడము, ఆ తల్లి శాంతించే విధంగా పూజా కార్యక్రమాలు చేయడము ఈరోజు మన సంస్కృతిలో భాగంగా మన కార్యక్రమం చేయడం ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా కోనరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల పెద్ద మనుషులకు, అన్ని ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నీవు కూడా కొండ మైసమ్మ తల్లిని ప్రార్థించడం జరిగింది. తల్లి ఎలాంటి అరిష్టం రాకుండా, కీడు రాకుండా చూస్తూ ఈ గ్రామాన్ని చల్లగా కాపాడు తల్లి అని, పంటలన్నీ కూడా రైతులు పండించిన పంటలన్నీ కూడా చక్కగా పండి వారి ఇళ్లలోకి చేరే విధంగా మరి ఆశీస్సులు అందేయాలని చెప్పని సందర్భం కోరుతూ అనేక గ్రామాల్లో కూడా ఆయా గ్రామ దేవతలు కూడా హైందవ సంస్కృతిలో మరి కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం మన సాంప్రదాయం. వీటన్నిటి కూడా అమ్మవారిని మెచ్చి ఆశీస్సులు అందేయాలని చెప్పి సందర్భంగా ప్రార్థిస్తూ మరోసారి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి కోనరావుపేట ప్రజానికానికి కొండ మైసమ్మ
తల్లికి పూజా కార్యక్రమం చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ అంతా మంచి జరగాలని చెప్పని కొండ మైసమ్మ తల్లిని వేడుకుంటున్నాను.